డిస్ట్రిక్ట్ ఆటో సమస్య తీర్చడానికి మీకు మరొక మార్గం కనబడలేదా? ఈ విషయం మీద మాలాంటి వాళ్లతో మాట్లాడాలి అని కూడా మీకు అనిపించలేదా? వెంటనే డిస్ట్రిక్ట్ ఆటో సమస్య మీద ఆటో యూనియన్ సంఘాలు ఏవైతే ఉన్నాయో పునర్ ఆలోచన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా పరిష్కారం వెతకండి అన్నారు. అంతేకాని ఒక డ్రైవర్ ప్రాణం కాపాడడానికి మరొక డ్రైవర్ ప్రాణం తీయకండి. 1-2 సమస్యలు చెప్తా వినండి. ఇక రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ ఇలాంటి జిల్లాల నుండి హైదరాబాద్లో ఉన్న అపోలో, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ లాంటిది ఎమర్జెన్సీ కేసులు రాత్రనక పగలనక తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ పేషెంట్లను తీసుకురావడానికి సమయానికి బస్సు రాదు, అంబులెన్స్ రాదు, ఎమర్జెన్సీగా ఆటోను వెళ్ళదు. ఆ ప్రాంత హాస్పిటల్కి తీసుకువెళ్లి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఎమర్జెన్సీ సర్వీసులు ఆటో ఇస్తుందని మరి దీనికి విరుద్ధంగా మీరు తీర్మానం చేసినట్లు మాకు తేలింది. ఒక సమస్య పరిష్కారం చేయడానికి మరొక సమస్య సృష్టించవద్దని, ఇద్దరికి న్యాయం జరిగే విధంగా చూడాలి. అదే పెద్ద మనుషుల లక్షణం అన్నారు. ఈ విషయం మీద మీరు పునః ఆలోచన చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడండి అని పటాన్చెరులోని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి మాట్లాడుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగుడాల సాయిలు, ఎండి కాదా, జార్జ్, రఫీ, రామస్వామి, రమేష్, రాజు నాయక్, నరసింహలు, సురేష్ పాల్గొన్నారు. ఆటో స్టాండ్ పటాన్చెరు కాన్సెన్సీ ప్రెసిడెంట్ సార్ మదన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ ఏముందంటే, నిన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు మా అన్ని హామీలు చేస్తారని చెప్పారు. దానికి సార్కి మేము సంతోషంగా స్పందిస్తున్నాము. దానికి ఏముంది, ఒకటే డిస్టిక్ ఆటో ఒకటే దాంట్లో మెన్షన్ చేసేయడం బాగా దౌర్జన్యం. అది ఒక డ్రైవర్ని న్యాయం చేయడానికి ఇంకో డ్రైవర్ అన్యాయం అవుతుంది. అలా ఇంకోటి ఏంటంటే, దీని గురించి ముందు నుంచి కూడా డిస్టిక్ ఆటోలు చెప్తూనే ఉన్నాం. మేము అందరం కలిసి జేసీ ఆల్ పార్టీస్ ఆల్ మీటింగ్ పెట్టి మేము కూడా ఇక్కడ డిస్టిక్ పటాన్చెరు కానీ, జైరాబాద్ కానీ, మెదక్ కానీ అన్ని కాన్స్టిట్యూన్సీలు అందరూ ఒకటి మద్దతు ఏం చెప్పారంటే, ఆటో హైదరాబాద్ గురించి అందరూ సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అంటే మన నిరాహార దీక్షకు వచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి వచ్చినాం, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచి వచ్చినాం, ఆల్ పార్టీస్ కి సపోర్ట్ చేసినాం. సపోర్ట్ చేయడానికి కారణం ఏముందంటే, అందరం 2 కన్నులాగా ఉంటాం హైదరాబాద్ డిస్టిక్ కాబట్టి, అందరం మంచిగా ఉండాలి చేసినాం కాబట్టి చేసినాం. దానికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కానీ, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంచి పనులు చేస్తున్నారు. మాకు కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారని ఆశ ఉంటుంది. ఆశకు డ్రైవర్స్ కి 2 కళ్ళు ఉన్నారు కాబట్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మేము మన సీఎం గారి గురించి మేము సంగారెడ్డి వచ్చినాము, ఒక లెటర్ ఇద్దామని ట్రై చేసినాము. సార్ మాకు టైం ఇవ్వలేరు. అంటే అక్కడ మేము జగ్గారెడ్డి గారి త్రూ వెళ్దామంటే అక్కడ మా మదన్న ప్రెసిడెంట్ గారు చెప్పారు. అక్కడ కాన్స్టిట్యూన్సీకి చెప్తే ఆ టైంకి 3 రోజుల ముందు లిస్ట్ అవుట్ అయిపోయింది. మాతన ఇప్పుడు లిస్ట్ లో మేము పెట్టడానికి అవకాశం లేదు. మేము మళ్ళా 17 తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చినా తీసుకుంటామని చెప్పారు. సరే, ఈ రోజు నిన్న డిక్లరేషన్ చేసి మేము సంతోషంగా ప్రకటిస్తున్నాము. ఒకటే డిస్టిక్ ఆటో అనేది తీసేసి మా దగ్గర డిస్టిక్ ఆటోలకు ఏదైనా ఒక న్యాయం చేయండి. వాళ్ళకు హైదరాబాద్ డిస్టిక్ ఆటోలు 2 కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. హైదరాబాద్ ఆటోలు అంటే హైదరాబాద్ ఎన్ని ఉంటాయి? 30% ఆటోలు ఉంటాయి. అందులో ఎన్ని కాన్సెసీలు ఉన్నాయి? ఎన్ని కాన్సెసీ మీకు లాభం జరుగుతుంది? అందులో ఉన్న కాన్సెసీలో ఓన్లీ బీజేపీ, ఎంఐఎంఏ ఓటు వేయడానికి ఉంటుంది. డిస్టిక్ ఆటోలు అనేది టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ కి ఓట్లు పడే కాన్సెసీలు. అక్కడ ఎంఐఎం, బీజేపీ ఏమి ఉండదు. ఆడ మేము పార్టీకి వ్యతిరేకంగా కాదు, కాకపోతే బాధతో చెప్తున్నాం. మేము బాధ ఏంటంటే, ఇంటికి ఇవ్వాలంటే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్, నీలాఫర్ హాస్పిటల్, పటాన్చెరు కానీ, సంగారెడ్డి కానీ, జైరాబాద్ కానీ ఆటోలు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళాలంటే వీళ్ళకి ఇప్పుడు మీరు జీహెచ్ఎంసీ కాన్సెసీలు ఎట్లా పెంచుకుంటారు, మున్సిపాలిటీ కాన్సెసీ ఎట్లా పెంచుకుంటారు, ఎమ్మెల్యే కాన్సెసీ ఎట్లా పెంచుకుంటారు? దీని మీద ఒక దృష్టి పెట్టి మాకు కూడా ఒక న్యాయం చేయాలి. మేము కూడా ఫస్ట్ వీక్ వరకు మేము కూడా ఎదురు చూస్తున్నాం. మీకు మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. మా జేఏసీ నాయకుడు రవీణ కూడా ప్రెసిడెంట్ సాబ్ నిన్న పోయిన మీటింగ్ అయిపోతే ఆయన లెటర్ చూడలేడు కాబట్టి అయినా కూడా సైన్ చేయలేడు. దానికి మేము కూడా జేఏసీ నాయకులు చాలా మంది ఉన్నాము. నాన్ పొలిటికల్ జేఏసీ కాబట్టి మేము కూడా మా డిస్టిక్ లీడర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మేము జనరల్ సెక్రటరీ అందరితో సలహా తీసుకొని మేము ముందుకు పోతామని అన్న చెప్పారు. దాని ప్రకారం మేము కూడా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీకి ఒక 4000 నుంచి 5000 ఆటోలు ఉంటాయి. ఇక డిస్టిక్ నుంచి ఎన్ని ఆటోలు ఉంటాయో మీకైతే తెలుసు సార్, మేము చెప్పే అవసరం లేదు. మన ఎలక్షన్ లో కూడా మీరు చూసి ఆటోలు ఎంత ప్రయత్నం చేసి ఏం వర్క్ చేస్తారని మీకు తెలుసు. లాక్డౌన్ లో కూడా అంబులెన్స్ గానీ, డ్రైవర్స్ హాస్పిటల్ లో గానీ, ఇంటికాడ ఉన్నా గానీ మా ఆటోలు ఎమర్జెన్సీ లాగా 108 కన్నా ముందు ప్రతి ఆటో, కోవిడ్ వచ్చిన ఆటో పెట్టినాం మేము, డెలివరీ పేషెంట్ ఉన్న ఆటో పెట్టినాం మేము. వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా ప్రతి దానికి మేము ఉంటాం. ఇప్పుడు రేపటి నుంచి మేము కూడా ఫస్ట్ తర్వాత మా డిస్ట్రిక్ట్ ఆటోలని ఇక్కడ రానియమని, ఫైన్ వేస్తామని మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తే చోటా మోటా లీడర్లు చెప్తున్నారు.
हम जीत गए भाई, हम कर दिए भाई, गेम जीत गए, कर दिए, कुछ भी नहीं होता। 2-4 लीडर कैसे करे तो क्या होता बोले तो ऑटो ड्राइवर्स के घर रोड पे आ जाते, उन लोग करके जीने वाले रहते, घर ऑटो चलाया तो चलो जीता उन लोग, सो EMI नहीं बन सक रहा उन्होंने, किराया का घर नहीं बन सक रहा उन्होंने, संक्षेम हम वोट देते बोले देखिए फर्स्ट वीक में, और ऑटो लगा के ऑटो हर घर को ड्राइवर को ऑटो देते बोल के बोले, वो ड्राइवर तो हमारे GHMC लिमिट में जितने ऑटो आए एक ऑटो नहीं आया। पटनचोरू कॉन्स्टिट्यूंसी में कांग्रेस गवर्नमेंट आने के बाद 24 महीने से 30 महीने हो गए, हमारे पास पटनचोरू ऑटो रजिस्ट्रेशन नहीं है। ऑटो लेके उन लोग TR का ऑटो घर के पास रख ले रहे, फाइनेंस वाला आता, फाइनेंस नहीं बन रहे, गाड़ी ले लेके चले आता, उन्होंने लगाए सो पैसे भी चले आते, और ऑटो को सी हालत में लाते उन लोग ग्रुप में उठा के लाते, और घर में रहे तो मंगलसूत्र पैर के चाइना वो रख के गाड़ियां बनाते। ये जो गवर्नमेंट को है ना, ये जो भी बदवा लगेंगी, अगर इनको इंसाफ नहीं करेंगे, ये बदवा गवर्नमेंट को लगती, वो बदवा नहीं लगना बोले तो उनको क्या करना है, उनको क्या इंसाफ करना है, JAC के जो भी लीडर्स है सबको बुलाना, ऑल पार्टीज को भी बुला लो, हम किसी को लीडर को नहीं बोल के नहीं बोल रहे, लेकिन JAC के हर डिस्ट्रिक्ट के लीडर को बुला के उन्ना से मशवरा करके उन्ना क्या कर सकते, उन्ना क्या करे तो फायदा होता, वो हिसाब में काम करना। जय ऑटो, जय ऑटो, जय ऑटो, जय ऑटो, जय ऑटो।